నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. పోరాటం తర్వాత రైతాంగ ఉద్యమం అంత ఐక్యంగా కలిగి ఆ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఫలితంగా మొండివాడైనటువంటి నరేంద్ర మోడీ కూడా దిగొచ్చి ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంగానే ఏదైతే ఆనాడు రైతుల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, దాన్ని చేస్తామని రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతాంగం యొక్క రుణాల నుంచి రుణ విమోచన చేసే దానికోసం రుణాలను రద్దు చేసే రుణ విమోచన చట్టం తీసుకొస్తామని ఈ ప్రధానమైనటువంటి దాని మీద రాతపూర్వకమైనటువంటి హామీ కూడా ఇచ్చారు. కానీ అయిపోయింది, ఎన్నికలు కూడా వచ్చినాయి. ఎన్నికల సందర్భంగా కూడా అటు బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమి ఏదైతుందో ఇండియా కూటమి తరఫున కూడా ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని ప్రధానంగా హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ఏ బీజేపీ అయితే గెలవకూడదనుకున్నో అదే బీజేపీ మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. అంతకుముందు 11 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇప్పుడు గెలిచి కూడా మళ్ళీ 10 ఏళ్ళు అయిపోతుంది. అయినా ఆ చట్టం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఆ చట్టం తీసుకురాకపోగా ఏదైతే ఆనాడు 3 నల్ల చట్టాలున్నో వాటిని దొడ్డిదారిలో మళ్ళీ అమలు చేసే దానికోసం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ డిజిటల్ మానిటైజేషన్ అని డిజిటలైజేషన్ ఈ పేరుతోటి మొత్తం మళ్ళీ ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. దానికోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు పెట్టారు. డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ దేశవ్యాప్తంగా దీన్ని అమల్లో తీసుకురావడం ద్వారా మళ్ళీ కార్పొరేట్ చేతుల్లోకి ఈ వ్యవసాయ రంగాన్ని పెట్టేదానికోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తుంది. అందుకని దీనికి వ్యతిరేకంగా ప్రధానంగా 5 డిమాండ్స్. ఒకటి, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని, అదేవిధంగా భూసేకరణ ప్రాజెక్టులకు కానీ ఇతర వాటికి భూసేకరణ చేస్తున్న సందర్భంగా వాటికి సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వాలని, రైతాంగ రుణాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, ఆనాడు లఖింపూరి ఘటన సందర్భంగా కానీ రైతాంగ ఉద్యమ సందర్భంగా కానీ రైతులపై పెట్టినటువంటి కేసులు ఎత్తేయాలని, ఆ మరణించినటువంటి వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి మళ్ళీ రైతాంగ ఉద్యమం ప్రారంభం. హర్యానా సరిహద్దులో నుంచి ట్రాక్టర్ల ర్యాలీ ఆనాడు నిర్వహిస్తే హైకోర్టు ట్రాక్టర్ల ర్యాలీ వల్ల జనానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అది నిర్వహించుతుంది. పాదయాత్ర చేయడానికి రైతు సంఘాలు ఏదైతే ఎస్కేఎం ఉందో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎస్కేఎం పాదయాత్ర పిలిపించారు. శంభు మార్గంగా ఢిల్లీకి 110 మంది రైతులు పాదయాత్రగా బయలుదేరారు. దాన్ని అడ్డుకుంటే అక్కడే నిరసన చేసి మళ్ళీ దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే బాష్పవాయువు ప్రయోగించి రైతుల మీద లాఠీ చార్జ్ చేసి అమానుషంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ మధ్యన 3 సార్లు ఒకరోజు ప్రారంభం చేస్తే పర్మిషన్ లేదా, మళ్ళీ పర్మిషన్ ఎవరెవరు పాదయాత్రలో పాల్గొంటున్న డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ ఇచ్చారు. కానీ ఏదో ఒక కొర్రి పెట్టి రైతాంగాన్ని ఆ పాదయాత్ర సాగలేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రయత్నం చేస్తే అయినా రైతాంగం అక్కడే ఆ శంభు సరిహద్దులోనే కూర్చొని ఏదేమైనా మీ ఢిల్లీ పాదయాత్ర కొనసాగించి తీరుతాం అనేటువంటి పద్ధతుల్లో అక్కడే కూర్చొని నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఇంకా జరుగుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చేదాకా ఈ పోరాటం కొనసాగుతున్నటువంటి పద్ధతుల్లో ఇవాళ రైతాంగ ఉద్యమం జరుగుతూ ఉంది. మొన్ననే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతుంది. ఈ మధ్యన దక్షిణాది రాష్ట్రాల్లో కొద్దిగా ఈ ఉద్యమం ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభావంగా రైతాంగంలో చైతన్యం కదలిక రావట్లేదని మొన్ననే ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క రైతు సంఘాలు ఈ భాగస్వామి ఎస్కేఎంలో ఎవరైతే భాగస్వామ్యం ఉందో వాళ్ళ సదస్సు కూడా జరిగింది. ఈ ఉద్యమంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనం దాంట్లో ఎస్కేఎంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో మన రాష్ట్ర స్థాయి సదస్సు కూడా జరిగింది. దీంట్లో
మన భవిష్యత్తులో ఈ చట్టాన్ని సాధించుకునే దానికోసం, ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద రైతాంగాన్ని కదిలించే దానికోసం పెద్ద ఎత్తున ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రైతాంగ డిమాండ్స్ మీద ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ఇదే కాదు, అనేకం ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి మేము రైతులు రాజులు చేస్తామని చెప్పాడు నరేంద్ర మోడీ. రాజు కాకపోగా మళ్ళీ ఆత్మహత్యలు పెరిగిపోతుంది. గిట్టుబాటు ధరలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు వాస్తవంగా అయ్యేటువంటి ఖర్చులు లెక్క వేయకుండా ఏదో కట్టితుడుపుగా ఒకవైపు ఖర్చులు పెరుగుతుంది. వ్యవసాయం పెరిగితే డిఏపి ధరలు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేశారు. ట్రాక్టర్లు వాడితే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగినాయి. అన్ని రకాలుగా పెట్టుబడులు పెరుగుతాం. ఆ పెరుగుతున్న దానికి అనుగుణంగా రేట్లు పెంచి నిర్ణయించే దాంట్లో మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మొన్న 110 రూపాయలు గొడ్లకు పెంచి మేము బాగా పెంచినామని చెప్పి చెప్తాము. ఏది కూడా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఆ మద్దతు ధరల నిర్ణయం కూడా జరగదు. కానీ మనం అడిగేది నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కానీ ఆనాడు చెప్పింది కూడా, మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు, మేము అమలు చేస్తామని చెప్పి చెప్పారు. కానీ ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే రైతాంగానికి మద్దతు ధర, అందుకని దాని ఆధారంగానే వాళ్ళ కనీస మద్దతు ధరల చట్టం రావాలని చెప్పేసి మనం ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవాళ ఎస్కే ఆధ్వర్యంలో రైతు సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తే కేవలం కార్పొరేట్లకి ప్రయోజనాలు కలిగించేటువంటి పద్ధతుల్లోనే వ్యవహరిస్తాం. వాళ్ళు చివరికి ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చేటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే దానికోసం ప్రయత్నించారు. ఆ బియ్యానికి ఇచ్చే దాన్ని నగదు రూపంలో నగదు బదిలీ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీతో. ఇదే కనుక తీసుకొస్తే చాలా ప్రమాదం, ముఖ్యంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంటేనే అంతకుంత ప్రభుత్వం సేకరించేటువంటి ఇది ధాన్యాన్ని కానీ ఇతరత్ర సిసిఐ ద్వారా పత్రి కానీ ఇవన్నీ కొనుగోలు చేసి దానికి సంబంధించినట్టు ఇస్తారు. ఇవాళ అదే వస్తే నగదు బదిలీ పథకం అమలు అయితే దానివల్ల రైతాంగానికి, వ్యవసాయ రంగం కూడా మరింత సంక్షోభంలో పోయేటువంటి ప్రమాదం. అందుకని ఇటువంటి విధానాలు రైతులకు వ్యతిరేకంగా ప్రధానంగా 65% మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేదానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని మనం భవిష్యత్తులో మరిన్ని రైతాన్ని సమీకరించి చైతన్యవంతం చేయాల్సిన అవసరం. ఇవాళ వ్యవసాయ రంగాన్ని రక్షించుకోకపోతే, ఈ వ్యవసాయ రంగంలో సంక్షోభంలో వల్లనే ఇవాళ జీడిపి తగ్గుతాం. ప్రభుత్వం చెప్తున్నట్టుగా జీడిపి పెరగట్లేదు, తగ్గుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు దానివల్ల పెరిగిపోతుంది. ఇవన్నీ వ్యవసాయ రంగం సంక్షోభాల వల్ల మొత్తం కూడా దేశం మొత్తం కూడా సంక్షోభంలో పోయేటువంటి ప్రమాదం. అందుకని వ్యవసాయ రంగాన్ని రక్షించుకునే దానికోసం ఇవాళ మనం భవిష్యత్తులో మరిన్ని రైతులను కదిలించి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాల పాటు రైతుల వ్యతిరేక విధానాలు అవలంబించిందని రైతులు ప్రధానంగా ఆక్రోషంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి నేను మిగతా వాటి జోలి ప్రధానమైంది. ఆనాడు కేసీఆర్ గారు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తున్నారు. మొదటిసారి దాన్ని 4 సంవత్సరాలు 4 దఫాలుగా చేశారు. రైతులకు వడ్డీ కూడా సరిపోలేదు, చేసినటువంటి ఉపయోగం కూడా లేదు. మళ్ళీ రెండోసారి మళ్ళీ చేస్తామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు మాట్లాడారు. ఎన్నికలకు ముందు మేము మాఫీ చేస్తున్నామని హడావుడిగా కొద్దిమందికి మాఫీ చేశారు. 4 సంవత్సరాలు గుర్తురాలి, ఎన్నికలు మళ్ళీ ఓట్లు వచ్చాయి కూడా గుర్తొచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, అందరికీ చేస్తాం, ఎటువంటి షరతులు లేకుండా దాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, చేశారు. కొంతవరకు చేసిన దాన్ని మనం ఏమి కాదనట్టు. కానీ నువ్వు కూడా కేసీఆర్ లెక్కనే, టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే సంపూర్ణంగా చేయలేదు. 3 సార్లు ఇచ్చారు. ఇప్పుడు మొన్న 4వసారి ఇస్తున్నామని ప్రకటన చేశారు. మొన్న 30వ తారీఖు ప్రకటన చేసి మహబూబ్ నగర్ మీటింగ్లో ప్రకటన చేశారు. 30వ తారీఖు అయిపోయి ఇలా 12వ తారీఖు 13 రోజులు అయింది. 13 రోజులు అయిపోయింది. 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 13
ఇప్పటి వరకు ఆ 4వ విడతకు సంబంధించిన డబ్బులు చాలా మంది వచ్చినాయి, రాలే. ప్రజలకి డబ్బులు రాలేదు. ఎవరికి వచ్చినాయో ఎవరికి రాలేదో కూడా ఇంకా తెలియదు అఫీషియల్. ఎవరికి రాలేదు, ఎవరికి అఫీషియల్ పడలేదు. 2 లక్షల లోపే, 2 లక్షల లోపులో కూడా చాలా మందికి ఇంకా కాదు, రకరకాల కారణాలు. ఇవాళ రైతు అప్పుడు గతంలో రుణం తీసుకుని తర్వాత ఏదో కష్టం వచ్చి ఇబ్బంది వచ్చి భూమి అమ్ముకుంటాడు. అంటే ఆయన భూమి ఉండదు, పాస్బుక్ లేదు కాబట్టి వాళ్ళకి రద్దు కాలేదు. లేకపోతే ఒక ఆయన తీసుకొని చాలా మంది చనిపోతారు కదా, చనిపోయినటువంటి రైతులు వాళ్ళ పేరు మీద అప్పు ఉంటుంది, వాళ్ళకి మాఫీ కాలేదు. రకరకాల టెక్నికల్ పేరుతోటి చాలా మందికి, లక్షల మందికి ఇవాళ మాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, 100% అయిపోయిందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ. ఇది అబద్ధం. ఇవాళ సంపూర్ణంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఇంకా కాలేదు. అందుకని మీరు ఏదైతే హామీ ఇచ్చారో మళ్ళీ మీరు కాలయాపన చేస్తే మీరు ఇచ్చినా కూడా మళ్ళీ వడ్డీలకే సరిపోయేటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తక్షణం 2 లక్షల రూపాయల రుణాన్ని ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని మనం గతం నుంచి డిమాండ్ చేస్తాం. షరతులు పెట్టి ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మీరు కడితే ఇస్తామని చెప్పారు. అంటే దమదమ కట్టారు మనం అప్పులు తీసుకుని. వాళ్ళకి కాదు ఇప్పుడు మన కట్టద్దు, మేము తర్వాత చెప్తున్నాం. ఇంకొకళ్ళు అయిపోయింది, 100% అయిపోయిందని చెప్తుంది. వస్తుందో రాదో కూడా తెలియనటువంటి గందరగోళం. అందుకని ప్రభుత్వం తక్షణం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మీరు 2 లక్షల వరకు ఎవరైతే ఉన్నారో అప్పు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి నిబంధన లేకుండా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి మనం రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ఇప్పటికే మనం 2-3 సార్లు ఆందోళన చేస్తూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చాం, మేము అన్నీ చేస్తాం. కానీ చేయకుండా ఇది చేస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా రైతుల్లో వ్యతిరేకత వచ్చిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే విధమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఎక్కడ రైతులు సంతృప్తిగా లేదు. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి మేము రైతు భరోసా పేరుతో వాళ్ళు 5,000 ఇస్తే మేము 7,500 15,000 ఇస్తాం 2 పంటలు. అందరూ సంతోషించారు, ఓట్లు వేసారు రైతులు. ఇప్పుడు ఏం జరిగింది, వాడేనో ఏమైనటువంటి పరిస్థితికి వచ్చే రైతాంగం. ఒక పంట అయిపోయింది, ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు రబీ కూడా స్టార్ట్ అయింది కదా. ఖరీఫ్ అసలు లేదు, అసలు ఇవ్వలే. దానికి ఏదో కమిటీ వేసారు, అభిప్రాయ సేకరణ మీటింగ్లు పెట్టారు, అన్నీ అయిపోయింది. మనం కూడా చెప్పినాం, సాగులు ఏదైతే గుట్టలు ఉన్నాయో లేకపోతే బీడు భూములు ఉన్నాయో లేకపోతే రియల్ ఎస్టేట్ ప్లాట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నాయో వాటికి ఇవ్వకంటే సాగు చేసేటువంటి భూములన్నిటికీ ఇవ్వమని చెప్పినాం. కానీ ఇంతవరకు దాని మీద విధానపరమైన నిర్ణయం లేదు. దీపావళి అంటారు, దసరా అంటే ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది కదా. ఇప్పుడు సంక్రాంతి దాని ఈటం కోసం రకరకాల వార్తలు వస్తున్నాయి. భూములు తాకట్టు పెట్టి ఇస్తామని చెప్తున్నాం, ఇస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. రుణమాఫీ కాలేదు. ఇచ్చినటువంటి రైతు భరోసాకు సంబంధించి కూడా ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన. అది ఎంత ఇస్తారు, పోయిన పంటకి ఇస్తారా లేదా, పోయిన పంటకి ఇవ్వకపోతే మీరు ఇస్తారనేటువంటి ఆశతో అప్పులు తెచ్చారు కదా. అప్పు తెచ్చింది మీరు మళ్ళీ రుణమాఫీ చేసినా కూడా అప్పులు తీరినటువంటి పరిస్థితి. అంటే రైతాంగం యొక్క దీన్ని మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఇవాళ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వంగా మీరు కూడా నిలిచేటువంటి ప్రమాదం. ఇంకా అనేకం చెప్పారు, పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి దానికి గైడ్ లైన్స్ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఫసల్ బీమా యోజనలో ఉన్నటువంటి దాన్ని కూడా ఎత్తేసారు, దాంట్లో లేదు. కొత్త పథకం పెడతామని అది పెట్టారు. మేము ప్రభుత్వ అధికారంలోకి వస్తే ప్రభుత్వమే ప్రీమియం కట్టి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం, రైతాంగానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు దానికి సంబంధించి కదలిక లేదు. ఒక పంట అయిపోయింది, మళ్ళీ 2వ పంట ఉంది. ఇప్పటి నుంచి చేస్తేనే అది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, అది లేదు. లేకపోతే మొన్న వర్షాలు వచ్చి, అధిక వర్షాలు వచ్చి చాలా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మన ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పత్తికి సంబంధించి చాలా నష్టం జరిగింది. కనీసం 3-4 క్వింటాలు 5 క్వింటాలకు మించి పత్తి కానటువంటి పరిస్థితి. అక్కడక్కడ ఏదో కొద్దిమందికి నష్టపరిహారం ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. వర్షాలు వచ్చి, వరదలు వచ్చి చాలా గ్రామాల్లో పంటలు నష్టం జరిగింది. చెరువులు దిగి, వాగులు పొంగి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దానికి లేదు. అదేవిధంగా వడ్లకి బోనస్ ఇస్తున్నారు, అన్ని పంటలకు ఇస్తున్నారు బోనస్. వడ్లకి ప్రకటన చేశారు, కానీ ఏం చేశారు, దానికి వదిలిపెట్టి సన్నోట్లకే అని చెప్పేసి మళ్ళీ మార్చారు.
ఇప్పుడు సన్నట్లకు సంబంధించి 500 బోనస్ కొనసాగుతా ఉంది. కొద్దిమందికి స్టార్టింగ్ వేసినటువంటి వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ అవి కూడా మళ్ళీ బిల్లులు రావట్లేదని చెప్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పట్ల, రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల పట్ల చిత్తశుద్ధితో లేదనేది అర్థమవుతుంది. అందుకని ప్రభుత్వం రైతాంగానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత, వ్యవసాయ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించి మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ యాసంగి స్టార్ట్ అయింది. రైతులకు మీరు అప్పులు రద్దు చేయకపోతే రైతులు అప్పులు కట్టే పరిస్థితి లేదు, మన కొత్త రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచన చేసి పంటల బీమా పథకాన్ని, రైతు బీమాని, రైతు భరోసాని వీటన్నింటినీ కూడా తక్షణం దాన్ని రైతులకు అందించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా ఈ అన్ని సమస్యల మీద భవిష్యత్తులో మనందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదానికోసం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మనం ప్రయత్నం చేయాలి.